కర్ణాటక హైకోర్టులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు భారీ ఊరట లభించింది. ఆ సంస్థ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అమలు నిలిపివేసింది. జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నవంబర్ 17కు వాయిదా వేసింది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు విధిస్తూ ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందనంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం నిర్మాణానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగా సిటీ ప్రాజెక్ట్ ది లైన్ లో భాగంగా నియోమ్ స్టేడియం పేరుతో ది స్కై స్టేడియాన్ని నిర్మించనుంది. ప్రపంచ కప్ కోసం మ్యాచ్లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్ని ప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఈ స్టేడియం 2034 ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్సు ప్రమాద ఘటన మరొక ముందే రాజస్థాన్లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఇటువంటి ప్రమాదమే చోటు చేసుకుంది. కార్మికులను తీసుకెళ్తున్న బస్సు హై టెన్షన్ విద్యుత్ లైన్ తాకడంతో విద్యుద్ఘాతం సంభవించింది. దీంతో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడికే మృతి చెందారు. ఇంతలో బస్సులో మంటలు చెలరేగడంతో దాదాపు 12 మంది గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్లోని మనోహర్పూర్ పరిధిలోని తోడిలో గల ఇటుకల బట్టికి కార్మికులను బస్సులో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.